తల్లి శారదాంబ గారు గణగణ గంట మోగిస్తూ అమ్మవారికి హారతిస్తూ పాడే పాటతో మెలకు వచ్చింది స్రవంతికి. ఆవవే అమ్మా దేవి నిను పూజా సేతుమి దయగావవే అమ్మా దేవి నిను పూజా సేతుమి నన్ను కావవే అమ్మా దేవి నిను పూజా సేతుమి. అమ్మ పూజ అయిపోతున్నట్టుంది అనుకుంటూ గబగబా మంచం మించి లేచింది, ఒళ్ళు విరుచుకుంటూ. వెంటనే గుర్తొచ్చింది, అమ్మో ఇవాళ శుక్రవారం, అందుకే అమ్మ అమ్మవారికి హారతి పాడుతోంది. తలస్నానం చేయందే నన్ను కాలేజీకి వెళ్ళలేదు, తొందరగా తెమలాలి అనుకుంటూ హడావిడిగా వాష్రూంలోకి వెళ్ళింది. శారదాంబ చక్రధర్రావు గారులకి ఇద్దరు ఆణిముత్యాల్లాంటి అమ్మాయిలు. స్రవంతి అక్క శైలజ, వాళ్ళ పెద్దమ్మాయి. శైలజ కూడా చక్కని చుక్కే, మంచి చదువరి, శ్రావ్యంగా పాడగలదు. సుమారు ఒక 3 ఏళ్ల క్రితం చదువు ముగించుకుని మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుని అదే ఆఫీస్లో పనిచేస్తున్న శ్రీధర్ ఈమె గుణగణాలు మెచ్చి ప్రేమించి ఆ విషయం ఆ అమ్మాయికి తెలపగా అతన్ని ఇష్టపడుతూనే గౌరవిస్తూనే తొందరపడకుండా ప్రేమ జెండా ఎగరేయకుండా 1 సంవత్సరం పాటు అతన్ని స్టడీ చేసి అప్పుడు ఇద్దరూ కలిసి వారి వారి పెద్దలతో చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకొక చిన్న బాబు. శ్రీధర్ తల్లిదండ్రులు వారి ఊళ్ళోనే పొలాలు అవి ఉండడం వల్ల వ్యవసాయం చేయించుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. శ్రీధర్ కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని కాకుండా బాధ్యతగా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి ముందే ఇక్కడ పట్నంలో ఇల్లు, కారు అన్నీ తనే స్వంతగా అమర్చుకున్నాడు. పెళ్ళవుతూనే శైలజ శ్రీధర్లు శ్రీధర్ ఇంట్లో కొత్త కాపురం పెట్టారు. వారిద్దరిది అన్యోన్యమైన జంట. సరదా చలోక్తులతో, కవ్వింపులతో, ఆట పట్టించుకోవడాలతో ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోకుండా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు. వారి కొత్త సంసారం సంసారం మహాసాగరం ఈదాలి ఏకమై ఇద్దరం ఈదాలి ఏకమై ఇద్దరం. సంసారం మహాసాగరం ఈదాలి ఏకమై ఇద్దరం ఈదాలి ఏకమై ఇద్దరం. ఈ ఏడే ఇద్దరం, పై ఏటికి ముగ్గురం, ఆ పైన నలుగురం. అంతటితో ఆగకుంటే అదే మహాభారం. సంసారం ఈ సంసారం మన సంసారం మహాసాగరం. ఈదాలి ఏకమై ఇద్దరం ఈదాలి ఏకమై ఇద్దరం. నెల జీతం తేవాలి, మన చేతికి ఇవ్వాలి, అక్కడైతే అడగాలి. ఫుల్ స్టాప్. అంతటితో ఆగకుంటే అదే ఆడపెత్తనం అంతటితో ఆగకుంటే అదే ఆడపెత్తనం. సంసారం ఈ సంసారం మన సంసారం మహాసాగరం. ఈదాలి ఏకమై ఇద్దరం ఈదాలి ఏకమై ఇద్దరం. సుధా, ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, పెందరాళే లేపమన్నావుగా, లే 7:30 అయింది. కొడుకుని లేపి కిచెన్లోకి వెళ్ళిపోయారు శ్రీవల్లి గారు. 1 నిమిషం ఇటు అటు దొల్లి బద్ధకంగానే లేవక తప్పదని లేచాడు ధాకర్. పనులన్నీ కానిచ్చుకుని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు. అప్పటికే వాళ్ళ నాన్నగారు మోహన్ రావు గారు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తూ మధ్య మధ్యలో టీవీ చూస్తున్నారు. శ్రీవల్లి గారు 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి తండ్రి కొడుకులు ఇద్దరికీ ఇచ్చారు. కాఫీ తాగుతూ టీవీ కేసు చూసిన సుధాకర్
తల తిప్పి తండ్రి కేసి చూశాడు. టీవీలో సినిమాలో వస్తున్న పాటకి అప్పటికే ఆయన మొహం పరవశంతో తన్మయత్వంగా వింటున్నారు. కొడుక్కేసి ఒకసారి చూసి, మా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయిరా అంటూ. యాదాలాపంగా చూసిన సుధాకర్ కూడా పాటని చూస్తూ ఊహల్లోకెళ్ళాడు. మాటి మాటికి మది పలికేను, మాటి మాటికి మది పలికేను, తీయగా ఒక మాట. నీ జతలోనే నా జీవిత సుఖాలే, నీ జతలోనే నా జీవిత సుఖాలే. కొమ్మ మీద ఎల కోగిల పలికే కోయని ఒక మాట, మనసులు కలిసే ఆనందమే స్వర్గలీలా. నీ జతలోనే నా జీవిత సుఖాలే. బయటికెడతానన్నావుగా, వెళ్ళవా? తల్లి మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు సుధాకర్. ఆశ్చర్యంగా ఉంది. తన ఊహల్లో ఆమె గట్టిగా తల విదిల్చి సోఫాలోంచి లేచి నిలబడి, వెడుతున్నాను మమ్మీ, బాయ్ డాడీ అని చెప్తూ బండి కీస్ అందుకుని బయటికి వెళ్ళిపోయాడు సుధాకర్.